శ్రీకృష్ణుడు తన ముందున్న లక్ష్యం కోసం మరియు ధర్మస్థాపన కొరకు బృందావనాన్ని విడిచిన రాధాదేవితో గడిపిన అపూర్వమైన క్షణాలను మరవలేదు. ద్వారకా నగరంలో రాజుగా ఉన్న కృష్ణుడు తన వేణువును మోగించలేదు. ఎందుకంటే ఆ వేణువు రాధాదేవిని పిలిచేది. ఆ శబ్దాన్ని తన హృదయంలో భరించలేక వేణువును నిశ్శబ్దం చేశాడు. మరోవైపు రాధాదేవి బృందావనంలో ప్రతిరోజు యమునా ఒడ్డున కూర్చొని శ్రీకృష్ణుడి కోసం వేచి చూస్తూ ఉండేది. ప్రతి గాలి సవ్వడిని శ్రీకృష్ణుడి ఊపిరిగా భావించి ప్రతి వేణు స్వరమును శ్రీకృష్ణుడి అడుగుల శబ్దంలా ఊహించుకొని కళ్ళల్లో కన్నీళ్లు నింపుకొని శ్రీకృష్ణుడిని హృదయంలో తలుచుకునేది. శ్రీకృష్ణుడు రాధాదేవిని వివాహం చేసుకోనప్పటికీ వారి మధ్య ఉన్న ప్రేమ అనంతం, అపూర్వం. అందుకే అంటారు, రుక్మిణీదేవి కృష్ణుడి భార్య, సత్యభామ శ్రీకృష్ణుడి గర్వం, రాధాదేవి అతడి శ్వాస. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.